ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతివారం ఎంతో రుచికరమైన పిండి వంటలను ప్రసాదాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా ఎంతో రుచికరమైన పిండి వంటని అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని మీ అందరికీ పరిచయం చేయడం కోసం పిండి వంటలు ప్రసాదాలు సిద్ధంగా ఉంది. ఇప్పుడు పాకశాస్త్ర ప్రవీణ విజయరావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే విజయరావు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. చక్కగా పట్టు చీర. సో ఈ రోజు ఇంత చక్కగా కనిపిస్తున్నారంటే మన వంటలు కూడా ఇంకా సూపర్ గా అదిరిపోతాయి. అయితే థ్యాంక్ యూ. చూద్దాం, మరి ట్రై చేద్దాం. సో ఎందుకంటే ఇంకా మనకి వరుసగా పండుగలన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా బోల్డ్ అన్ని ప్రసాదాలు చేసుకుందాం. మరి ఫస్ట్ ఏం పిండి వంట పరిచయం చేస్తున్నారు? ఫస్ట్ ఏంటంటే మిరియాలు, రవ్వ, డైమండ్స్. సో జనరల్ గా మనకి మిరియాలు తెలుసు, రవ్వ మిక్స్ చేసి సన్నగా ఉంటుంది. బాంబాయి రవ్వనా, బియ్యం రవ్వనా, ఏం రవ్వ? గోధుమ రవ్వ. గోధుమ రవ్వ. నేను చెప్పిన రెండు కాదు ఇది మూడో రకం రవ్వ. సన్న రవ్వ. దాంతో మనం నిలవ ఉండే టిఫిన్ తయారు చేస్తాం. సో మిరియాల రవ్వ డైమండ్స్ కి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దామా? చూద్దాం. మిరియాల రవ్వ డైమండ్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, మైదా పిండి, సన్న గోధుమ రవ్వ, ఉప్పు, కారం, మిరియాల పొడి, నెయ్యి, పుట్నాల పప్పు, పసుపు, ఇంగువ, ఆయిల్. సో మిరియాల రవ్వ డైమండ్స్ కి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందు పిండి తడుపుకుందాం మనం. ఓకే, బౌల్ ఇయ్యనా? సో జనరల్ గా అంటే మనం రవ్వ, గోధుమ పిండి, ఇలా శనగపిండి చేసాం కానీ రవ్వతో అయితే ఇదే ఫస్ట్ టైం. ఇది సన్నని రవ్వ తీసుకోవాలి. గోధుమ రవ్వ కానీ సన్నగా ఉండాలి. అంటే జనరల్ గా మనం గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, దానికన్నా సన్నగా ఉండాలి. అంటే ఈ రెండు రకాలు దొరుకుతాయి. మామూలుగా దొడ్డు రవ్వ అంటే వేరుగా ఇస్తారు, సన్న రవ్వ అంటే వేరుగా. ఇది బియ్య పిండి. ఓకే, మనకి అదంతా స్టిక్కీగా ఉండటం కోసం, క్రిస్ప్ గా ఉంటుంది. అంటే అంత ముందంటే మనం ఏదైనా గోధుమలైనా ఏదైనా ఆడించి ఎన్ని రకాలుగా చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఏముంది, సెకండ్ లో అక్కడికి వెళ్ళంగానే రెడీగా. మైదా మనకి ఎలా మీ నాచోస్ లాగా వస్తాయా? మొన్న మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో, ప్రీవియస్ ఎపిసోడ్స్ లో అనుకున్నాం కదా నాచోస్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని. అవే కాఫీ డేకు అక్కడికి ఇక్కడికి వెళ్తే చక్కగా డబ్బాలో ప్యాక్ చేసి 150 రూపాయలు, దాంట్లో 4 కూడా ఉండవు. దానికి సాస్ ఇస్తాడు, సేజ్వాన్ సాస్ అని. అంతే. 150 రూపాయలకి సాస్ తింటే పెద్ద డబ్బా వస్తుంది తెలుసా. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి కదా. చక్కగా ఉప్పు తగినంత. ఓకే, కారం. ఓకే. ఇప్పుడు ఈ కారం బదులు మన తెల్ల కారం ఉంటుంది, కొరి కారం అంటారు చూడు, అది అప్పడాల్లో వేస్తారే, ఆ కారం కూడా వేసుకుంటే తెల్లగా కనిపిస్తుంది. కారం ఉంటుంది, తెల్లగా. పుట్నాల పప్పు ఎక్కువ వేస్తే ఒత్తడం కష్టం. అవును, మనకి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయదు. మిరియాల పొడి. ఓకే, ఇది మెయిన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్లేవరే మనకి మిరియాల ఫ్లేవర్. పసుపు, ఇంగువ. ఓకే. సో వీటిలో మనం పచ్చిమిర్చి గానీ, అల్లం గానీ ఇలాంటివి ఏం వేయట్లేదు, అవసరం లేదు. ఇదొక రకం. అవును, అంటే మిరియాలే ఆ ఘాటు వచ్చేస్తాయి కాబట్టి బాగా వచ్చేస్తాయి. కారం కూడా వేసాం కదా. అవును. ముందు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని నెయ్యి 2 స్పూన్లు. సో నెయ్యి అదంతా వేసాక ఇంకా వాటర్ మిక్స్ చేసుకుంటే వేద్దామా వాటర్. ఇంగువ, మిరియాల పొడి భలే సువాసన వచ్చేస్తుంది. అవును, బాగా గట్టిగానే ఉండాలమ్మా. మామూలుగా రోటీ పిండి ఉంటుంది చూడు, అట్లా పూరికి ఎట్లా మనం చేసుకుంటామో అలా చేసుకోవడమే. దీంట్లో మనమేమో మామూలు శనగపప్పు వేసాము, కొన్నిట్లో మనం పచ్చి శనగపప్పు అలా వేసుకుంటున్నాం. అవును. ఇప్పుడు ఆయిల్ పెట్టేసాము. ఇక్కడ పెట్టిన ఆయిల్. సో ఆయిల్ హీట్ అవుతుంది. నాకు అప్పడాల కర్రాను రోటీలా చేసుకోవడమేనా? అదే కానీ అంత పలుచగా రాదేమో. రాదు ఇది, ఎందుకంటే మనం పప్పు కూడా వేసాం కదా, అంత పలుచగా రాదు. ఎంత పలుచగా వస్తా అంతవరకు. మరి ఎక్కువ బాగా పలుచగా చేద్దామని చేశారనుకోండి మొత్తం విరిగిపోతుంది, అదే బ్రేక్ అయిపోతుంది. పప్పు వేసాం కదా. అవునవును. ఇలాగా డైమండ్ షేప్
కట్ చేసేసుకో. కట్ చేసి ఇలాగ అన్ని కట్ చేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకుంటే సరే. సో మనకి కాకపోతే కొంచెం థిక్ ఉంది అంతే, ఉన్నా పర్వాలేదు. ఫ్రై అవడం కొంచెం టైం తీసుకుంటుంది, అంతా కానీ బాగా క్రిస్ప్ గానే ఉంటాయి. క్రిస్ప్ గా వస్తుంది. మనం తిక్కునటం వల్ల ఫ్లేవర్స్ అని ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, సో ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. రవ్వ మిరియాల డైమండ్స్ రెడీ అయిపోయినాయి. ఫ్రై చేద్దామా? యా, అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా, రెడ్ చాలా బాగా వచ్చేసింది. ఎన్ఎం బటర్ ఇవి కొంచెం డ్రై అయిపోయినా కూడా బాగా ఏవైనా సరే చేగోడీలు గానీ ఇలాంటివి గానీ మన నిలువుండే టిఫిన్ లో డ్రై అయిన తర్వాత వేస్తే ఇంకా క్రిస్ప్ గా వస్తాయి, తొందరగా ఎక్కువ నిల్వ ఉంటాయి కూడా. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. బర్ఫీలా అనిపిస్తుంది కదా. స్వీట్ కాజాలని చేస్తాం కొన్ని ఇలాంటివి కదా, స్వీట్ కాజాలు, కారం కాజాలు. కలర్ చేంజ్ అయితే మనకి చక్కగా బాయిల్ అయిపోయినట్లు. ఇవి కూడా బాగా పొంగుతున్నాయి, పానీపూరి లాగా. ఈ పొంగినా పర్లేదు అనుకుంటా కదా. ఇవేం కాదు, కొంచెం ఈ చిన్న చిన్న సైజులే కాబట్టి చిన్నది పల్చగా ఉంటాయి కదా, ఏమవుతుంది. ఇప్పుడు మరి పానీపూరి పొంగి అలాగే ఉంటది కదా, రవ్వ వేసేసరికల్లా అలాగే ఉంటుంది. ఒక ఐటమ్ ని బట్టి ఒక్కో దాన్ని బట్టి ఒకలా ఉంటుంది, అండ్ దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ దాన్ని బట్టి. ఎందుకంటే మనకు కొంచెం మందంగా ఉంది కాబట్టి, లేదంటే ఎప్పుడు అయిపోయాయి. అంటే ఇందులో వేసిన రవ్వ కాబట్టి కొద్దిగా మందంగానే వస్తుంది. తీసేయమంటారా? రవ్వ మిరియాలతో తయారు చేసిన డైమండ్స్ రెడీగా ఉన్నాయి. మన సర్వింగ్ ప్లేట్ లో తీసేస్తాం. మనకు రవ్వ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది రామ. ఇది ఎంత క్రిస్ప్ గా ఉన్నాయి. అవును, సౌండ్ టక్కన వస్తుంది. మనం చేసేటప్పుడు ఏమో బోలెడ్ చేస్తున్నాం అనిపిస్తుందా, మొత్తం ఫ్రై అయ్యాక ఇన్నే అవుతాయండి. అవునమ్మా, రవ్వ మిరియాల పొడి డైమండ్స్ రెడీ అయిపోయి. మరి ఇక నువ్వు టేస్ట్ చూడడం ఆలస్యం. ఎస్, డైమండ్స్ వచ్చాయి నా దగ్గరికి. మరి డైమండ్స్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేద్దాము. అండ్ ఎంత క్రిస్పీగా ఉన్నాయండి, ఎంత బాగా ఫ్రై అయ్యాయి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత ఎక్కువ రోజులు ఉంటాయి, అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అండ్ రవ్వ మిరియాల పౌడర్ టేస్ట్ అసలు అదిరిపోద్దేమో, చూద్దాం. నాకు కూడా వినిపిస్తుంది, బకరాష్ట్రం వినిపించేస్తుంది. రవ్వ పంటి తగులుతూ ఇంకా క్రిస్పీగా అనిపిస్తుంది. చాలా బాగుంది. అక్కడక్కడ మిరియాల ఘాటు క్రిస్పీగా చాలా బాగున్నాయి. వెళ్ళిపోతాయేమో అలా. అలాగే మనం ఆలూ చిప్స్ ఇవన్నీ కూడా ఫ్యాట్ అని అసలు మానేయచ్చు అవన్నీ. ఇలాంటివి చేసుకుంటే మీకు ఆ లోటు హ్యాపీగా ఫుల్ఫిల్ చేస్తాయి అనమాట. చాలా బాగున్నాయి. మనకి నాచూస్ లాగా అండ్ ఒక స్పెషల్ ఫ్లేవర్ లో అందులో నా శనగపప్పు తగులుతుంటే ఇంకా సూపర్ అనమాట. సో చాలా బాగున్నాయండి. మనకి రవ్వ మిరియాల డైమండ్స్ కదా, పేరు ఎంత బాగుందో టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి అండ్ అంతే క్రిస్పీగా ఉన్నాయి. సో డెఫినెట్ గా సమ్మర్ హాలిడేస్ పిల్లలు రోజుకు 4 రకాల వెరైటీలు అంటే ఇలాంటివన్నీ చేసి పెడితేనే మీరు హ్యాపీగా వాళ్ళకి పెట్టేయచ్చు అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాగా ప్రిపేర్ చేసుకోండి. మరి రవ్వ మిరియాల డైమండ్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మిరియాల రవ్వ డైమండ్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, మైదా పిండి, సన్న గోధుమ రవ్వ, ఉప్పు, కారం, మిరియాల పొడి, నెయ్యి, పుట్నాల పప్పు, పసుపు, ఇంగువ, ఆయిల్. మిరియాల రవ్వ డైమండ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సన్నని గోధుమ రవ్వ అలాగే బియ్యం పిండి మైదా పిండి వేసి కలపాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, పుట్నాల పప్పు, మిరియాల పొడి, పసుపు, ఇంగువ, నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత నీళ్లు పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పూరీలా చేసుకుని డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ మిరియాల డైమండ్స్ రెడీ. సో చాలా బాగున్నాయమ్మా, క్రిస్పీగా ఉన్నాయి. ఇవన్నీ నాకే. ఎస్, అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే చిన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయింది అనమాట. కొంచెం ఫ్లాష్ బ్యాక్. చక్రాలు ఇవన్నీ జేబుల్లో వేసుకొని స్కూల్కి వెళ్ళిపోతుంటాం కదా, ఆ టైప్ లో అనిపిస్తుంది.
చాలా బాగున్నాయి. అండ్ పిండి వంట అయితే అదిరిపోయింది. ఇంకా మిరియాల ఘాట్ అలా తెలుస్తుంది తెలుసా. అండ్ ఇంకా ప్రసాదం ఏంటి? ప్రసాదం రవ్వ మోదక్. రవ్వ మోదక్. మోదక్. మోదక్ అంటే మోదక్ అంటే ఇలాగా షేప్, మోదక్ షేప్, లడ్డు టైప్ లో ఉంటుంది. లడ్డు కాకుండా మోదక్ ఇలా షేప్ ఇలా వస్తుంది. అలాగా అది తయారు చేస్తే మన గణేష్ భగవాన్కి చాలా ఇష్టం. అది మహారాష్ట్రియన్స్ చేస్తారు. మనం జనరల్ మోదకాలు అని కూడా అనుకుంటాం కదా. అది నిలవ ఉంటుంది అనమాట. ఇది ప్రసాదంగా పెట్టొచ్చు, నిలవ ఉంటుంది, రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఓ సూపర్, చాలా బాగుంటుంది. సో ఈ రోజు మనకి రెండోది కూడా రవ్వతోనే అన్నమాట. రవ్వ. అదేం రవ్వ? అది బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ. ఇది గోధుమ రవ్వ, అది బొంబాయి రవ్వ. మరి రవ్వ మోదక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. రవ్వ మోదక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, గోధుమ పిండి, నెయ్యి, పాలు, పుట్నాల పొడి, పంచదార పౌడర్, యాలకుల పౌడర్, ఆయిల్. రవ్వ మోదక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. ఒకటి బౌల్. జనరల్ గా మోదక్ అంటే లడ్డు టైప్ ఏమో అనుకుంటాం. బియ్య పిండి ఉడకబెట్టేసి మనం మళ్ళీ ఆవిరి గుడికిస్తాము. ఆ మోదకులు వేరు. ఓకే. ఇప్పుడు ఇది వేరు అన్నమాట. ఇది ఇక వినాయక చవితికి తప్పకుండా ఈ మహారాష్ట్రియన్స్ ఇలా తయారు చేస్తూ ఉంటారు. మనం కుడువులు ఉండ్రాలు ఎలా చేస్తామో వాళ్ళు ఈ రవ్వ మోదక్ వాళ్ళు 4 రోజుల ముందు కూడా చేసి పెట్టుకుంటారు. స్పూన్ ఇచ్చాము బొంబాయి రవ్వ. అంటే ఇది మనకి లోపల స్టఫింగ్ ఏమైనా వస్తుందా? అదే పంచదార పొడి, పుట్నాల పొడి రెండు కలిపి, యాలకుల పొడి కలిపి స్టఫింగ్. పై లేయర్ కి బొంబాయి రవ్వ, ఇప్పుడు గోధుమ పిండి. గోధుమ పిండి కొంచెం దానికి ఇది ఉండాలి, జిగురు ఉండాలి. రెండు కలుపుకొని కొంచెం నెయ్యి. ఓకే. ఇంకా స్వీటే కాబట్టి నెయ్యి అదిరిపోతుంది అనమాట దాంట్లో. సో మనం రవ్వే ఎక్కువ వేసాం కదమ్మా, గోధుమ పిండి కొంచెమే కదా, దానివల్ల 2 వస్తుందంటారా మనకి లేయర్? చూసి వేసుకుంటాం. ఓకే. సో పాలు వేసాం. పాలతో పిండి, వాటర్ అవసరం లేదు. సో ఆ రవ్వలో ఆ పాలు అవన్నీ పడుతుంటేనే గీ స్మెల్ వస్తుంది, మంచి స్వీట్ లాగా. అదే అందులో ఆ పక్కనే ఇలాచీ ఉందా, రెండు మిక్స్ అయ్యి సూపర్ వస్తుంది. సో మనకి ఇది కొంచెం సాఫ్ట్ గానే వస్తుందేమో కదమ్మా, రవ్వలాగా. రవ్వలాగే వస్తుంది, మరీ సాఫ్ట్ ఉండదు. బాగుంటది వెరైటీగా. అంటే ఎప్పుడు మనం కుడువులు ఉండాలి రెగ్యులర్ అయిపోతూ ఉంటుంది, మనం తినడానికైనా స్వామివారికి ప్రసాదంగా పెట్టడానికైనా. సో ఈ మోదక్ చేసుకుంటే వెరైటీగా ఉంటుంది. అండ్ అందులోనూ విఘ్నేశ్వరుడు మంచి ఆహార ప్రియుడు కాబట్టి మీరు ఎన్ని రకాలు చేసి పెట్టినా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక రకంగా వినాయక చవితి వస్తుందంటే మనకి ఫుడ్ ఫెస్టివలే కదా. ఆయనకి ఫుడ్ ఫెస్టివల్, మనకి మినిమం కొంతమంది 5, 7, 9, 11 ఇలా ఎన్ని రకాలు చేస్తూనే ఉంటారు. అవును. వచ్చింది చక్కగా ముద్దలాగా ఇలాగా రావాలి, షేప్ రావడానికి. కానీ చూడటానికి ఎక్కడా కూడా అట్లా రవ్వ ముద్దలా లేదు, సాఫ్ట్ గానే అనిపిస్తుంది. ఇది మా సిస్టర్ వాళ్ళు చేస్తారు, సావిత్రి అని మా చెల్లెలు. వాళ్ళు ముందే చేసి పెడతారు, 2-3 రోజుల ముందే. చాలా ఇష్టం పిల్లలకు కూడా, ఎక్కువ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇది ఆయిల్ ఫ్రై చేస్తాం కానీ జనరల్ గా అయితే వీటిని స్టీమ్ బాయిల్. ఈ ఐటమ్ ఇలాగే చేయాలి. మనం మామూలుగా కుడుములు, ఉండ్రాళ్ళు, తర్వాత మోదకులన్నీ వాళ్ళలో కూడా ఉడకబెట్టేవి కూడా ఉన్నాయి, కానీ ఈ రవ్వ మోదకులు ఇలాగే చేస్తాం, ఫ్రై చేయాలి. ఇది ఒక వెరైటీ. సో మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల మళ్ళీ దీనిలో స్టఫింగ్ మిశ్రమం ఇంకొక స్పూన్ ఇచ్చాము. సో మనకి పైన బైండింగ్ కోసం అయితే అది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టఫ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. పుట్నాల పొడి. ఓకే. ఈ స్టఫింగ్ వీటిలో పుట్నాల పొడి బాగుంటుంది, చాలా బాగుంటుంది. పంచదార పొడి. మనకి కాజాలు లేదంటే మడత కాజాలు అవి చేసినప్పుడు కూడా స్టఫింగ్ ఏమైనా పెట్టుకోదలిస్తే వాటిలో కూడా ఈ పుట్నాల పొడి ఎక్కువగానే వాడుతూ ఉంటారు. మనం కాజాలు చేస్తాం కదా, తర్వాత ఇది కూడా చేస్తాం, కజ్జికాయలు. గుర్తురాట్లేదు ఏంటా అనుకుంటున్నా, కజ్జికాయలు. యాలకుల పొడి. అంటే ఓన్లీ పౌడర్ స్టఫింగ్ ఉంటుందా లోపల? ఓకే. ఇప్పుడు మనం కజ్జికాయలకు కూడా పౌడర్ స్టఫింగ్ చేస్తాం కదా, అదే మాదిరి. సో అదంతా కూడా బాగా మిక్స్ చేయాలి, అప్పుడే మనకి ఆ లోపల స్టఫింగ్ అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. ఇప్పుడు అది ఇచ్చేమా రొట్టెల పీట, నూనె పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టాను, ఇక్కడ పెట్టాము.
తడిపిన పిండి ఉంది కదా, ఈ పిండి కూడా ఏంటంటే ఎక్కువ టైం కొంచెం నానాలమ్మా, లేకపోతే ఇలా పగుళ్ళు వస్తాయి చుట్టూ అట్లా. సో రవ్వ కూడా కొంచెం సాఫ్ట్ అవుతేనే బాగుంటుంది. అందులో పాలు కాబట్టి ఇంకా చక్కగా అయిపోతుంది. అదే సాఫ్ట్ అవుతుంది, మనం టైం ఇవ్వట్లేదు. సో అందరు చేసేటప్పుడు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అరగంట ముందు 1 అవర్ ముందైనా పిండి తడిపి పెట్టేస్తారు, అప్పుడు బాగా వస్తుంది. అప్పుడు ఆ తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనిలో పుట్నాల పొడి, పంచదార పొడి, తినగానే అలా పౌడర్ వచ్చేస్తుంది. ఇలాగా ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ మోదకం లాగా చేసేయాలి. మోదకలాగా బడా మోదక్. ఇది నాకు చేయాలని ఉంది కానీ నేను రిస్క్ తీసుకుని మీరే చేయండి. అది చేయొచ్చు, నీకు రాందంటూ లేదుగా. మీరు అట్లా పుష్ చేస్తూ ఉంటే ఎన్నైనా చేసేస్తారేమో. చేస్తావు. ఇలాగ అన్ని తయారు చేస్తాం. అలా పిండి సాఫ్ట్ గా ఉన్నప్పుడే చేసేసుకోవాలి. డ్రై అయిపోయింది అంటే కష్టం, మనం ముందే తయారు చేసి పెట్టుకోవాలి, అప్పుడు ఇలాగ రాదన్నమాట. లేకపోతే కటోరీతో కట్ చేసుకోవడమే. ఆయిల్ కూడా హీట్ అయినట్లుంది బానే. ఇలాగ అన్ని తయారు చేసుకోవాలండి, ఆ షేప్ వచ్చేట్టుగా చూసేసుకొని. ఆరినా కూడా పర్లేదు. ఓకే, మోదకులు ఆరిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. నేను ఫ్రై చేయనా? ఎస్. సో మోదక్ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాక చాలా జాగ్రత్తగా ఆయిల్లో అలా వదిలేయాలన్నమాట. సో ఇంక మనం జాగ్రత్తగా కలర్ చేంజ్ అయ్యే వరకు అది అలాగే కదిలిస్తూ ఇది చేసుకోవాలి. ఇది కూడా మనం ఏదైనా కట్టర్తో రౌండ్ గా కట్ చేసి చేసుకుంటే కూడా టైం ఉంటే బాగుంటుంది, బాగా వస్తుంది. అంటే ఎలాగో పైన కవర్ చేస్తాం కాబట్టి అంటే మనకి పైది ఒక్కటి ఫ్రై అయితే చాలేమో కదా. అంతే, లోపల ఎలాగో షుగర్ పౌడర్ పుట్నాల పౌడరే కాబట్టి. అవును. సో ఆ ముద్దను మనం రోటీలా చేసుకొని ఆ షుగర్ పుట్నాలు ఇలాచి కలిపిన పౌడర్ ఉంది కదా, అది మనం స్టఫ్ చేసుకొని మోదకాల్లాగా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ కంప్లీట్ ఫ్రై అవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఎందుకంటే మనకి పైది ఒక్కటే అయితే సరిపోతుంది కదా. లోపల ఆల్రెడీ పుట్నాలు ఫ్రైడ్ పుట్నాలే కాబట్టి మనకి ఆ షుగర్ కూడా మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా. సో ఫ్రై వరకు ఆ పచ్చి ఇది లేకుండా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఒక 1 వీక్ ఉంటాయి అమ్మ? చాలా రోజులు ఉంటాయి. చూడండి, ఇది తీసేయొచ్చా? ఇంకా కొంచెం అంత సమానంగా ఫ్రై కావాలి. సో ఆయిల్లో మనకి ఇన్స్టెంట్ గా అది డ్రై అయిపోతుంది కదా పిండి, ఆయిల్లో వేసినప్పుడు కూడా తొందరగా ఫ్రై అవుతుంది. ఇది చూడండి సరిపోతుంది. చాలు, అది సరిపోయింది. దీనికి సరిపడా ఫిల్ చేయాలమ్మా, లేకపోతే బయటకు వచ్చేసి చూసుకొని బ్రేక్ అవ్వకుండా చేసుకోవాలి. ఇది కొద్దిగా నానితే పిండి ఇంకా మెత్తగా సాఫ్ట్ గా అయిపోతుంది కదా, మనకి బ్రేక్ వస్తుంది. బ్రేక్ కాదు. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. చక్కగా చేసావు. అన్ని మీరు చేసి పాపం క్రెడిట్ నాకు లేదు. ప్లేట్ లో తీసేసుకుందామా, నైవేద్యం షిఫ్ట్ చేద్దాం. సోని ఎంత ముద్దుగా ఉన్నాయి కదా రవ్వ మోదకులు. మన స్వామికి సమర్పించి గణేష్ వినాయక చవితి రోజు తప్పకుండా చేస్తారన్నాను. సమర్పించేసి ఇంకా పొట్ట పూజ, ఆయన స్వామి పూజ ఆయనకి ఫస్ట్. సో చూసారు కదండి ఎంత చక్కగా వచ్చేసే మన మోదక్. అంటే అఫ్కోర్స్ మనం మోదకాలు అంటుంటాం, రవ్వ మోదకాలు అనుకోవచ్చు, రవ్వ మోదక్స్ అని కూడా అనుకోవచ్చు. ఇంత చక్కగా మంచి షేప్ లో చాలా చక్కగా వచ్చాయన్నమాట. మరి మోదకాలు మనకి ఎలా అయితే మనం ఉండ్రాలు చేసుకుంటాం అదే షేపు, అండ్ లోపల స్టఫింగ్ కూడా ఉంది కదా. అండ్ వినాయకుడికి చాలా ఇష్టమైన మోదకాలు కాబట్టి మనం ఏమాత్రం లేట్ చేయకుండా నైవేద్యం పెట్టేద్దాం. వచ్చింది. సో అన్ని కూడా చాలా బాగున్నాయి చక్కగా. అవును, నీకేది తినాలో తెలియట్లేదు అన్నమాట కదా, అన్ని బాగున్నాయి కదా. లోపలంతా పౌడర్ లా వస్తుంది అనుకున్నాను కానీ చాలా అదంతా బాయిల్ అయినట్లు మంచి ఫ్రై అయింది కదా, స్టిక్ అయిపోతుంది. అవును, బాగా వచ్చింది.
ఉమ్, మనకు క్రిస్పీగా ఉమ్. లోపల లైట్ పుట్నాలు, ఆ షుగర్, ఆ ఇలాచి, ఆహా ఏదో అంటారు కదా సప్తవర్ణాలు, ఆ టైప్ లో అన్ని రకాలు కలిసాయను. అన్ని రకాల ఫ్లేవర్స్ తో చాలా బాగుంది. సో రవ్వ మోదకాలు అయితే చాలా బాగున్నాయండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎంత రుచిగా మనం వేసిన అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. అండ్ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన ప్రసాదం కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి రవ్వ మోదకాలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా? రవ్వ మోదక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, గోధుమ పిండి, నెయ్యి, పాలు, పుట్నాల పొడి, పంచదార పౌడర్, యాలకుల పౌడర్, ఆయిల్. రవ్వ మోదక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని బొంబాయి రవ్వ, గోధుమ పిండి, కొంచెం నెయ్యి, పాలు వేసి మెత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టి ఒక అరగంట నాననివ్వాలి. తర్వాత మరొక బౌల్ తీసుకుని పుట్నాల పౌడర్, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేయాలి. ముందుగా మనం చేసుకున్న మిశ్రమాన్ని పూరీలా చేసుకుని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని స్టఫ్ చేసుకుని మోదకాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసి టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని తర్వాత నైవేద్యపు పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదం రవ్వ మోదక్ రెడీ. అండ్ ఈ రోజు మీరు పరిచయం చేసిన రెండు కూడా చాలా బాగున్నాయి. బికాస్ అవి నాచూస్ లాగా రవ్వ మిరియాలు డైమండ్స్, నిజంగానే డైమండ్స్ ఎంత అందంగా ఉంటాయి, ఇవి అంత టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈ మోదకాలు మేమిద్దరం ఫుల్ హ్యాపీస్. ఓకే, భోజన ప్రియులం కదా ఇద్దరు. నేను హ్యాపీ. సూపర్. అప్పుడు ఇమీడియట్ గా రాత్రి విఘ్నేశ్వరు మీ కళ్ళలోకి వచ్చి అబ్బా ఎంత బాగున్నాయి మోదకాలు, ఏం వరం కావాలో కోరుకోనాలి. వెరీ నైస్. ఇవి కూడా చాలా బాగున్నాయి, రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఎస్, చూసారు కదా, రెండు వంటకాలు కూడా చాలా బాగున్నాయి. రవ్వ పెప్పర్ డైమండ్స్, అలాగే మనకి మోదకాలు సూపర్ ఉన్నాయి అనమాట రెండు కూడా. సో డెఫినెట్ గా ఈ ప్రసాదం ఏమో విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. మనం ఏ పూజ చేసినా ఏ పని మొదలు పెట్టినా కూడా ఫస్ట్ ఆయనే కదా స్మరించుకునేది. అందుకే ఆయన ఆహార ప్రియుడు, భోజన ప్రియుడు కాబట్టి ఇలాంటి వెరైటీ అన్ని చాలా రుచికరమైన అన్ని చేసి పెడుతూ ఉండాలన్నమాట. సో ఇది కూడా మీరు తప్పకుండా నేర్చుకోండి. మరి మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో బోల్డెన్ రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.